అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 అంటే ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మూవీ చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఒక హీరోయిన్ ఇద్దరు కావాలంటండి. అయితే మేల్ అండ్ ఫీమేల్ 18 నుండి 29 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ ఏ 1 minute యాక్టివింగ్ వీడియో టు వాట్సాప్ నెంబర్ ప్రొవైడెడ్ బిలో అని ఇచ్చారండి. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే విలేజ్ డ్రామాకి సంబంధించిన మూవీ అంటండి. కాబట్టి దాని ప్రకారంగా మీరు వాళ్ళు అప్రోచ్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మన ఆయేషా గారు ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి. దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, మా అబ్బాయికి 15 years, వాడికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మీరు 20,000 అలా ఉంటే మీ దగ్గరికి రమ్మన్నారు కదా, కొలాబ్ చేస్తాను అన్నారు కదా, యూట్యూబ్ మూవీ షార్ట్ ఫిల్మ్ తీద్దాము అన్నారు కదా, దాంతో మనకి ప్రాఫిట్ ఉంటుందా, దీనిపైన వీడియోలో క్లారిటీగా చెప్పండి అని అడగడం జరిగింది. సో ఆయేషా గారు, నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే ఇనీషియల్గా నేను అలాగ అనుకున్నాను. అంటే ఒక 10,000 20,000 ఇలాగా చాలామందిని కొలాబ్ చేసి వాళ్ళతో ఏదో చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు ఏమనిపించిందంటే సమ్వేర్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కంటే నాకు లిటరల్గా కావాల్సిన ఒక యూట్యూబ్ ఛానల్ని, నా ఛానల్ కాదండి, నేను మీ అందరికీ కలిపి ఒక ఛానల్ పెడదాం అనుకున్నాను. సో ఆ ఛానల్ పెడదాం అనుకున్నప్పుడు దానికి కావాల్సిన మినిమం పెట్టుబడి ఏంటంటే ఒక 10 లక్షలు. సో ఆ 10 లక్షలు పెట్టుబడి పెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కొలాబ్ చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఏమైంది అంటే నాకు 7 lakhsకి సమ్వేర్ అబౌట్ ఒక 30 to 40 మెంబర్స్ అయిపోయారండి. వీళ్ళందరికీ ఒకరికొకరు పరిచయాలు లేవు కాబట్టి వాళ్ళందరికీ కేంద్ర బిందువుగా నేనే ఉండి నేనే మాట్లాడాల్సిన ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే ఇందులో ఇంతమంది ఈగోని 30-40 మంది ఈగోని సాటిస్ఫై చేయడం అనేది నాకు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద రైటర్లు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఈగోలు అనేవి చాలా వరకు బెటర్గా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఒక మెచ్యూరిటీ ఉంది. ఓకే, విజయ్ నాగబేరు అనే వ్యక్తితోటి ఎలా మాట్లాడాలి, అతను మనకి ఎలా యూజ్ అవుతాడు, అతనితో మాట్లాడేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అతనికి ఏమైనా ఎరాడికేట్ అయినట్లయితే అతను మనమోహాన్ని సీన్ పేపర్లు ఇసురు కొట్టి వెళ్ళిపోతాడు అనే చరిత్రలు వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు నాతో చాలా ఇదిగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ 10,000 20,000 పెట్టే వాళ్ళు కూడా నేనేదో పెట్టేస్తున్నాను, నేను అసలు అద్భుతం, నా అంత ఇది లేదనే ట్రాన్స్లో ఉన్నారు. అందుకని వాళ్ళని మోస్ట్లీ నేను రిజెక్ట్ చేసుకుంటూ వచ్చే ఒక క్రమంలో ఏమైంది అంటే అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 లేదా 3 తప్పదు అనుకున్నట్లయితే 4 or 5 అంతకుమించి వెళ్ళకూడదు అనుకున్నానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs పెట్టేవాళ్ళు ఒక 5 అయితే ఈ 5 కూడా నా టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వచ్చినట్లయితే నేను పెట్టే రూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs నా చేతికి ఇవ్వద్దు, మీరు కెమెరాలు కొనుక్కోండి, 2 lakhs నా చేతికి ఇవ్వద్దు, ఎడిట్ షూట్ పెట్టుకోండి, 2 lakhs నా చేతికి ఇవ్వద్దు, దాన్ని ఏమంటారు ఒక ఆఫీస్ పెట్టుకోండి, 2 lakhs నా చేతికి ఇవ్వద్దు, సమ్ XYZకి ఖర్చు పెట్టండి, ఇలాగా నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చే వాళ్ళ వరకే ఇది చేద్దాం అనుకున్నాను. సో ఆ 2 lakhs అనేటప్పటికీ కొంచెం ఇంటిగ్రిటీ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఫెయిత్ ఇష్యూస్ కావచ్చు, చాలా ఉంటాయి. ఎందుకంటే నేను అఫ్కోర్స్ 2.5 years నుండి వీడియోల ద్వారా మీకు పరిచయమే తప్పించి నేనేంటి అనేది మీకు కూడా తెలియదు. కాబట్టి ఇంటిగ్రిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి రకరకాల కారణాల వల్ల అది సార్ట్ అవుట్ అవ్వలేదు. అయితే మనకేమైంది అంటే కొంతమంది టీమ్గా వచ్చి ఈ 10,000 20,000 పెట్టుకొని షార్ట్ ఫిల్మ్స్ చేద్దాము, యూట్యూబ్ సిరీస్లు చేద్దాము అనుకొని కొంతమంది మనల్ని అప్రోచ్ అవుతున్నారు. అయితే అలా అప్రోచ్ అయ్యే ఒక క్రమంలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టి ఒక 5 ఉన్నారనుకోండి, 5 కలిపి ఒక 50,000 పెట్టి షార్ట్ ఫిల్మ్ తీసేసేలాగా అలాగా అనుకుంటా ఉన్నాను అనమాట. అయితే ఇక్కడ ఉండే అందులో ఒకళ్ళు రైటర్ ఉంటే ఒకళ్ళు డైరెక్టరు, ఒకళ్ళు యాక్టరు, ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళని జడ్జి చేసి అందరినీ ఒక దగ్గర పెట్టడం జరుగుతుంది. అయితే దానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందంటే 10,000 20,000 ఏదైతే పెట్టారో మీరు యూట్యూబ్కి చేస్తున్నారు కాబట్టి ₹1 కూడా రిటర్న్ రాదండి. అంటే షార్ట్ ఫిల్మ్కి మీరు పెట్టిన ఏ ₹1 మీరు 10,000 పెట్టి తీయండి, ₹1,00,000 పెట్టి తీయండి, 10 లక్షలు పెట్టి తీయండి, ₹1,00,00,000 పెట్టి తీయండి, మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ ఆ డెమో ఫిల్మ్ ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ రాదు. ఒకవేళ మీరు ఏదైనా ఛానల్కి దాన్ని అమ్మాలి అనుకున్నట్లయితే ఆ రెస్పెక్టివ్ ఛానల్కి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి, అంటే మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉండి
దాని మీద ఏదైతే రెవెన్యూ అనేది వచ్చిందో ఆ రెవెన్యూలో 50-50 పార్ట్నర్షిప్ ఇస్తారు. కైండ్ ఆఫ్ తెలుగు వన్ కావచ్చు, లేదంటే ఇన్ఫినిటమ్ కావచ్చు, చాయ్ బిస్కెట్ కావచ్చు, ఇలాంటి రఫ్గా మనకి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో అలా వైరల్లీ కావచ్చు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చింది, ఈ 100 రూపాయల్లో 50 రూపాయలు నాకు, 50 రూపాయలు నీకు అని అంటారు. సో లేదంటే కొంతమంది ఏం చేస్తారు అంటే, సరే నాకు ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చింది, అవుట్ రేట్, ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టి తీసానంటే 10 లక్షలు ఇవ్వరండి, వాళ్ళు సమ్వేర్ అబౌట్ ఒక 10,000 20,000 ఇస్తారు. నేను 10 లక్షలు పెట్టి తీశాను కదా, దానికి 10,000 అయినా ఇచ్చేదంటే ఎవరు తీయమంటారు అనే టైప్లో కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అలాగా షార్ట్ ఫిల్మ్స్కి రిటర్న్ రెవెన్యూ అనేది జనరేట్ అయిన దాన్ని బట్టి మీకు ఇస్తారు తప్పించి దాని మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అసలు పాసిబిలిటీస్ అనే ఉండవు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఈ 20,000 ఇది అనేది వదిలేశానండి. సో నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అసలు నేను అన్నిటికంటే బెటర్గా చూస్తుంది ఏంటంటే, ఎవరైనా ఇద్దరు 5 lakhs పెట్టగలిగే ఇద్దరు ఎవరైనా నా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకే నేను, నా ఛానల్తో సంబంధం లేదు, వాళ్ళకి నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేపిస్తాను. దాంట్లో వాళ్ళు చేద్దాం అనుకుంటే సిరీస్లు కావచ్చు, నా దగ్గర డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. సార్ మీరు నన్ను అడగొచ్చు, సార్ మీరు ఇలా వాళ్ళకి చేయటం వల్ల ప్రయోజనం ఏంటి, మీకుండే ప్రయోజనం ఏంటి అంటే, నా లావాదేవీలు నాకు ఉన్నాయండి. అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు నా ఛానల్ ఉంది, నా ఛానల్ కూడా వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని మీ దగ్గర ఆల్రెడీ ఏమంటారు ఎడిట్స్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకొకటి నాకొకటి అలా చేసుకోవడానికి పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ చెప్పాను కదండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి rgcastingagency2001@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. ఆర్ ఫర్ రాజేష్, జీ ఫర్ గణేష్, RG casting 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 agency 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 2001 అండి @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7671909007. ఐ రిపీట్ 7671909007. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు ఉండవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేది నా టీం నా దగ్గర తీసుకుని వస్తున్నారు. వాటిని నేను మీ వరకు చేరవేయడం ద్వారా అవకాశాల కోసం వెతుక్కునే శ్రమ లేకుండా రోజుకొక అవకాశం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.